సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను మీకు ఒకటి వాట్సాప్ పెట్టాను చూడండి. నాతవరం మండలం గుమిగూడి గ్రామం రామాలయానికి పెట్టాను క్రిస్టియన్ అది అదే మీకు ఒకటి పెట్టాను కదా. నాతవరం మండలం గుమిగూడి గ్రామము రామాలయానికి క్రిస్టియన్ సదస్సులు అని బోర్డు పెట్టారు, చూసారా? కట్అవుట్ అది కొంచెం వెంటనే తీయించండి సార్, లేకపోతే పాస్టర్ ఎవరిదైనా నెంబర్ ఉంటే నాకు సరే సార్. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు విజయలక్ష్మి. చెప్పండి సార్ అక్కడ నాతవరం మండలం గునిపూడి అది తీయించేసారండి. అది తీయించడం కాదు సార్, అది మీటింగ్ కి వాళ్ళు మైక్ పర్మిషన్ మీటింగ్ పర్మిషన్ మీ వద్ద తీసుకున్నారా సార్? అది ఆ విషయాలు తెలీదండి, లోకల్ గా కనుక్కుంటాం. అదే పర్మిషన్ లేకోకుండా ఎలా పెడతారు అనేసి నాకు ఒక చిన్న డౌట్. మీటింగ్ పర్మిషన్ అది తీసుకున్నారో లేదా కనుక్కుంటాం అండి. లేదంటే వాళ్ళు మీటింగ్ పర్మిషన్ పెట్టారు లేదా అడుగుతారు. ఇది ముందు ఆ టెంపుల్ దగ్గర నుంచి అది తీయించేసారులేండి. అది తీయించేశారు సార్, అది మేము కూడా తీయించేశారు. ఒకటి ఇది మాత్రం మీటింగ్ పర్మిషన్ లేకుండా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మరి హిందూ సంఘాలు కూడా మేము కూడా వాటిని వ్యతిరేకిస్తాం కదా సార్, కామనే కదా. సరే సరే అది చెప్తాంలేండి, ఆల్రెడీ తీసుకుంటాం. లేకపోతే అది ఆపేయండి సార్. ఓకే అండి. అక్కయ్య గారు వెంటనే పాస్టర్ వచ్చి వేరే వాళ్ళతో తీసుకొని వచ్చి అది తీయించేసి క్షమాపణ చెప్పేసి తీసాడట. మరి మీరు చేసిన తర్వాత ఎస్ఐ గారు కానీ ఎవరైనా చేశారేమో ఆయనకి కానీ ఫోను. హలో మేడం, సురేష్ పర్వాడ స్టేషన్ నుంచి. సార్ చెప్పండి. మేడం బాగున్నారా? బాగున్నాను సార్. మేడం అది మీరు కంప్లైంట్ చేశారు కదా మాకవరపాలెంలోని ఫ్లెక్సీ బోర్డుల కోసం. అవును సార్. అది తీయించారు మేడం మార్నింగ్. అది తీయించేశారు, తర్వాత మీటింగ్ పర్మిషన్ లేదు కదా సార్. నేను సురేష్ సార్తో మాట్లాడాను. అవును మేడం. పర్మిషన్ లేదు, పర్మిషన్ అవి చూసిన తర్వాత అది వాళ్ళు పర్మిషన్ లేదో చూసి చెప్తాము అనేసి అన్నారు. అవునండి, మన లిమిట్స్ కాదు కదా మేడం, ఫాలో అప్ చేసే విషయం. ఈ లోపల నేను మా హిందూ సంఘాల వాళ్ళ వెళ్ళి రిటర్న్ రాస్తున్నాను. ఓకే మేడం. ఓకే, పర్మిషన్ లేకుండా మీటింగ్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్తున్నారు వాళ్ళు. ఓకే, వెళ్ళాక అప్పుడు ఏదన్నది చూద్దాం సార్, విషయం ఏంటంటే. ఓకేనండి. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, వెల్కమ్.